వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఇద్దరు ఏఆర్ఎస్ఐలు ఏసీబీ వలలో చిక్కారు. సిబిఎస్ఈ అధికారుల నిర్లక్ష్యం. హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి జెండర్స్ రీసోర్స్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణ. ఎల్బీ నగర్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ గౌడ్ జటావత్ బాబు నాయక్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇవ్వడానికి ఫిర్యాదుదారుడి నుంచి 1 లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని జటావత్ బాబు నాయక్ స్వీకరిస్తుండగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి 1 లక్ష రూపాయల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. మాకు కొద్ది రోజుల క్రితము ఒక ఫిర్యాదుదారుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిలిపించారు నన్ను ఇక్కడికి. నా అకౌంట్ లో యాక్చువల్లీ 2 లక్షల రూపాయలు ఫ్రాడ్ అమౌంట్ జమ అయి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయేది. ఒక అకౌంట్ నుంచి వచ్చేది ఇంకో అకౌంట్ లోకి వెళ్ళిపోయేది. అందులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించి అరెస్ట్ చేయకుండా ఉండడానికి నోటీసు ఇస్తామని చెప్పేసి, ఆ నోటీసు గురించి యాక్చువల్లీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రదీప్ అని ఎస్ఐ, ఆర్ఎస్ఐ కానీ సైబర్ క్రైమ్ అటాచ్డ్ ఉన్నాడు, ప్రమోద్ అని చెప్పేసి అతను. తర్వాత ఇంకొక బాబు నాయక్ అని చెప్పేసి ఇంకొక ఎస్ఐ కూడా ఉన్నాడు ఇక్కడే. వీళ్ళిద్దరు కూడా రిజర్వ్ ఎస్ఐస్, సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు 41 నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేయకుండా ఉంటామని చెప్పేసి ఒక 3 లక్షల రూపాయలు బ్రైబ్ అడిగారు. 3 లక్షలు కావని చెప్పేసి అతను బతిలాడితే ఆఖరికి 1 లక్ష రూపాయలు మొక్కున్నారు. ఆ 1 లక్ష రూపాయలు ఈ రోజు తీసుకొస్తామని చెప్పేస్తే ఈ రోజు మధ్యాహ్నం రమ్మని చెప్పారు. 3 గంటల టైంలో బాబు నాయక్ ఎస్ఐ కింద వచ్చాడు. ఆ అమౌంట్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాము. సిబిఎస్ఈ అధికారులు నిర్లక్ష్యం. సిబిఎస్ఈ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం పరీక్షలో అధికారులు చేసిన నిర్లక్ష్యం బయటపడింది. నిన్న నిర్వహించిన గణితం ప్రశ్నాపత్రంలో ఒక యూట్యూబ్ పాటకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ముద్రించబడింది. పరీక్షకు సంబంధం లేని ఈ క్యూఆర్ కోడ్ ప్రశ్నాపత్రంలో ఉండటం విద్యార్థులు, ఉపాధ్యాయులను ఆశ్చర్యానికి గురిచేసింది. పరీక్షకు ముందు ప్రశ్నపత్రాలను సరిగా పరిశీలించకపోవడం వల్లే ఈ తప్పిదం జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సిబిఎస్ఈ అధికారులు స్పందించి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. आज मेरा मैथ्स का पेपर था और ये चुल्लू पर से अच्छा नहीं है क्योंकि किसी ने मुझे नज़र लगाई है, बट मैं एक इंटरेस्टिंग चीज़ दिखाऊंगी और ये मैंने अभी ही डिस्कवर किया है. ये खोला मैंने फ़ोन पे स्कैनर, ओपन स्कैनर. हाँ, ये मैंने खोला स्कैनर. ये है मेरा मैथ्स का पेपर. यहाँ पर एक क्यूआर कोड है, ठीक है. ये मैंने स्कैन किया और ये खुला. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి జెండర్స్ రీసోర్స్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, ప్లాస్టిక్ ను నిర్మూలించాలని మహిళా సంఘాల ద్వారా స్టీల్ వస్తువులు పంపిణీ చేశామన్నారు. అందరూ ప్లాస్టిక్ వాడకూడదు, స్టీల్ వస్తువులు ఉపయోగించాలని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ప్లాస్టిక్ ప్లేట్ చేసుకుంటే డైరెక్ట్ క్యాన్సర్ కొనుక్కోవచ్చు, ఫ్రీగా దిగుతున్నాడు క్యాన్సర్. అందరికి కిట్ బ్యాగ్స్ ఇచ్చినాం. ఎలగదుర్తి మండలం కొన్ని దగ్గర 500 వివోలు 41 వివోలకు 300 మినిమం 13 రకాల వస్తువులు జమ్మితే కటోరు గ్లాసు అందించడం కదా, అవి వాడిపోయాము దయచేసి. అవి వాడిపోయాము, ఎందుకు లాభం లేదు. మీ ఊర్లలో కూడా ప్రతి హోటల్లో 100 గ్లాసులు చాయ్కి ఇచ్చిన, ఎవరికైనా అయిపోయి రాలేదు అనుకుంటే మళ్ళీ ఎప్పుడు నేను ఇస్తా. కానీ మహిళలపై జరిగే ఎలాంటి హింసనైనా ఎదిరిస్తాం, అంటరానితనాన్ని నిర్మూలిస్తాం, ఆడపిల్ల మగ పిల్లలని సమానంగా పెంచుతాం. ఇది మా జెండర్ ప్రతిజ్ఞ. హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణలో చేపట్టాల్సిన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రవి, జడ్పీ సీఈఓ, డిపిఓ, డిఆర్డీఓ తదితర అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహిస్తుందని అన్నారు. 10 అంశాల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయని, ప్రతి గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత నిర్వహించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని, ఎల్కతుర్తి మండలంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుందని అన్నారు. అధికారులు, గ్రామ కార్యదర్శులు, గ్రామ పరిపాలన అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, డిటిసి గారు కూడా ఆయన ఏసీపీ గారు లేదా ఏసీపీ గారు లేదా సిఏ గారు వేదికలో కూర్చోండి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద 10 రకాలు బోధించి ఇప్పటికే మీరందరూ కూడా దానిలో భాగస్వాములుగా మీ గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మార్చి 6 తారీఖు నుంచి ప్రారంభించి ఉన్నారు. 10 రకాల అంశాలతో పాటుగా ఆ శాసనసభ నియోజకవర్గంలో అయినటువంటి ఎల్కతుర్తి మండల మీ అందరి సహకారంతో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పరిపాలనాధికారులు, మండల శాఖ అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా కలిసి ప్రధానమైనటువంటి 4 కూడా ఒక ప్రత్యేక ఎజెండా తీసుకొని మీ అందరితో మనం ఈ రోజు ఒక విశాల దృక్పథంలో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ముందుగా 10 అంశాల ప్రభుత్వం తరఫున పరిసరాల పరిశుభ్రత మన గ్రామాల్లో మనం చేసుకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళు ఫైళ్ల క్లియరెన్స్ కానీ, వేస్టేజ్ కానీ ఇతరత్ర వాళ్ళు కార్యాలయాల్లో పరిశుభ్రత మెయింటైన్ చేస్తారు. రెండవ పనిగా ఆరోగ్యానికి సంబంధించి మరి ప్రత్యేకించి మన నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తిని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి ఒక ప్రభుత్వ జీవో తెచ్చి ప్రతి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వారిగా ప్రతి పౌరుడికి మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. వారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి కూడా ఎవరైనా రిప్రజెంటేటివ్ వస్తే ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ క్యాంపులు పరీక్షలు జరుగుతాయి. ట్రీట్మెంట్ కావాలనుకుంటే రెఫరల్ గా వరంగల్ కు కానీ, హైదరాబాద్ కానీ, వరంగల్ అయితే ఆ మెడికల్ కాలేజీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు, హైదరాబాద్ లో అయితే నేను బాధ్యత తీసుకొని అక్కడ ట్రీట్మెంట్ చేద్దాం. కానీ పరీక్షలకు కూడా మళ్ళీ ఎక్కడికైనా పోతే 8,000 ఖర్చు అవుతామని చూస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీకి సంబంధించిన స్పెషలిస్టులే ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమాన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో ఆ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతా ఉన్నాం. 3వ అంశంగా సురక్షితంగా చేరుకోండి. ఏ విధంగా అయితే పొద్దున దినచర్య బయటకు పోయి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామో ఇంటికి మన అంతే క్షేమంగా రావాలని
పోలీస్ శాఖ రవాణా శాఖ తరఫున అరైవ్ పేరు మీద రాష్ట్ర స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకుంటారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 లంచం తీసుకుంటూ ఇద్దరు ఏఆర్ఎస్ఐలు ఏసీబీ వలలో చిక్కారు. సిబిఎస్ఈ అధికారుల నిర్లక్ష్యం. హుస్నాబాద్ నియోజకవర్గ ఎల్కతుర్తి జెండర్ రిసోర్స్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణ.